ఇడ్లీ, దోస, పూరి, ఉప్మా కాకుండా ఈరోజైతే నేనొక కొత్త బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అదైతే పొంగల్. అబ్బో! పొంగల్ మాకు తెలీదా అనుకుంటున్నారా? సో, ఆ పొంగలొచ్చేసరికి నేను చేశాను గోధుమ రవ్వతో. చాలా హెల్తీ అండి. సో, దీనికోసమైతే ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని ముందుగా ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోండి. గోధుమ రవ్వని కడిగేసి పెట్టుకోండి. సో, వాటర్ మెజర్‌మెంట్ వచ్చేసరికి 1:2 వేయాలి. సో, 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ వేసి ఒక గ్లాస్ వాటర్ ఎక్స్‌ట్రా పోసుకోండి. ఆ తర్వాత కొంచెం తరిగిన అల్లము, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోండి. చక్కగా కుక్కర్ తీస్తే చక్కగా మెత్తనైన స్మూత్‌గా ఉండే మన పొంగల్ రెడీ అయిపోతుంది. దాంట్లోకి కమ్మగా నెయ్యితో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం హింగు వేసుకొని పోపు పెట్టుకోండి. ఈ పోపంతా తీసుకొనెళ్ళి మనం వేడి వేడి పొంగల్లో వేసుకోండి. చాలా అంటే చాలా బావుందండి. టేస్ట్ అయితే చాలా హెల్తీ కూడా. దీన్నైతే సాంబార్‌తో సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.